శాసనమండలి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో హాజరైన పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రత్యేకత ఏందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ జంక్షన్లో శాసనసభ ఎన్నికలు జరిగేది, పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగితే ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ రెండు పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజల్ని ఎట్లా మోసగిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో దేవుడి పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి గత 15-20 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ, ప్రత్యేకించి గత 10 సంవత్సరాలు ఈ దేశం యొక్క పగ్గాలు చేతిలో తీసుకొని 2014లో అనేక హామీలు ఇచ్చి ఈ దేశంలో నల్లధనం తీసుకొస్తాం బయటకని, నల్లధనం దాచిపెట్టిన వాళ్ళను లోపలికి పంపుతామని, ఈ దేశాన్ని వెలుగులతో నింపుతామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన మోడీని చూసినాం. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన పెద్ద మనిషి ఈ దేశంలో 40 కోట్ల మందిని ఆకలితో చంపుతున్నాడు. ప్రతిరోజు కేవలం ఒకటే పూట అన్నం తిని, ఒక పూట అన్నం తినట్లేదు భారతదేశంలో 40 కోట్ల మంది చెప్పి మనకి అనేక వస్తారు. మరొకసారి దేవుని పేరు చెప్పి మోసం చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ కట్టిన గుడితో పోలిస్తే ఇక్కడ ఒక భావన కూడా లేదు. కేవలం ఎన్నికల కొరకు సెట్టింగ్లు పెట్టి ఏ ఊళ్ళో ఆవులు దొరికినా రేషన్ బియ్యం మీద పసుపు కలిపి ఇదే మీకు అక్షింతలు వేస్తున్నా అని చెప్పి ప్రజల మీద అక్షింతలు వేసి మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేసిన మోడీ, ఉత్తర భారతంలో ఇంకా పప్పులు ఉడతలేవని ఇవాళ మళ్ళీ పక్క దేశం పేరు చెప్పి పాకిస్తాన్ దేశం, బంగ్లాదేశ్ దేశం, ఇంకో దేశం, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, మనం ఏదో ఆపుతున్నాం, నేను ఆ దేశం బిచ్చం అనుకుంటే చేసినా ఎవడు కూడా మాట్లాడాడు. హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇంకొని బిచ్చం అనుకుంటాడు చేయమని, ఇంకోటి ఆకలితో మనసు చెప్పాలి. కానీ దుర్మార్గంగా ప్రజలకు మళ్లించడానికి, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి చెప్పే అంశాలు లేవు. చేసిన మోసం బయటపడుతుంది. ఇవాళ భారతదేశంలో యువత, భారతదేశ నిరుద్యోగులు, భారతదేశ రైతులు, భారతదేశ దళితులు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు మోడీ మోసాన్ని గమనించేందుకు వదిలిపెట్టి పోతున్నారని చెప్పి ఇంకొక కొత్త సమస్య, లేని సమస్యను సృష్టించి ప్రజల్ని పక్కన పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు, ఒక్కసారి మాకు ఇవ్వండి, కేసీఆర్ కంటే మంచిగా చేస్తాం. కేసీఆర్ 10 ఇచ్చిండు, రైతు బంధు నేను 10వ చేసి 15 ఇస్తాం. కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు, నేను 2 చేస్తాం. కేసీఆర్ 2500 ఇంటికి ఇయ్యని నేను ఇస్తా, ప్రతి మహిళకి 2500 ఇస్తా. కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే, నేను 2 లక్షలు ఇస్తా. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 4000 ఇస్తా. ఈ రకంగా 5 కాంతి అన్ని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే 5 సంవత్సరాల నరకం చూపిస్తున్న ఈ కేడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయట పెట్టాలంటే, మోడీ మోసాల్ని పూసగుచ్చినట్టు చెప్పాలన్నా, ఈ కేడి రేవంత్ రెడ్డి బండారం బయట పెట్టాలన్నా ఇవాళ బీఆర్ఎస్ కావాల్సింది, తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాకేష్ లాంటి యువకులు, బ్రహ్మాండంగా వాళ్ళు ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉండగలిగిన వాళ్ళు కావాలి అని చెప్పి ఎంచుకొని కేసీఆర్ గారి వల్ల రాకేష్ మన పేరు పంపించడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం ప్రత్యేకించి మన పట్టభద్రుల నియోజకవర్గం
ఇప్పటివరకు 4 సార్లు ఎన్నికలు వస్తే 4 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మన చైతన్యం చూపించింది. సూర్యాపేట లాంటి పట్టణం ఇది తిరుగుబాటు కేంద్రం. ఎప్పుడో 1917లోనే మొదలైన తెలంగాణ గ్రంథాలయ ఉద్యమాన్ని దాంతో పాటు వ్యాపారస్తుల సంఘంగా ఏర్పడి నిజాము వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించిన కేంద్రం సూర్యాపేట కేంద్రం. తెలంగాణ మరొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మోసపోయింది. ఇచ్చిన హామీలు నమ్మి మంచుకున్న కేసీఆర్ కొట్టుకొని తెలంగాణ కష్టాల్లో పడ్డారు. అయినా కేసీఆర్ తెలంగాణ వదలడు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వదలడు. మనకి 5 నెలల అనుభవం కూడా చెప్పింది. మళ్ళీ తెలంగాణ కొరకు, తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాల్సింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరు కూడా కొట్లాడాలి. వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోయింది. కానీ కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించే పరిస్థితిలో లేదు. దానికి మించి మనకు జీవనాధారమైన నదుల విషయంలో మన హక్కుల్ని కాపాడే స్థితిలో కూడా లేదు. ఇప్పటికే కృష్ణా జలాల్ని కృష్ణార్పణలు చేసిండ్రు. తీసుకుపోయి మన సంస్థలన్నింటినీ కూడా, మన ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రానికి అప్పచెప్పి చేతులు మూసుకునే ప్రయత్నం చేసిండ్రు. కేఆర్ఎంపీకి అప్పచెప్పి సంతకం పెట్టి వచ్చి మన హక్కులు పోతున్నాయి, మన చుట్టూ వాళ్ళ చేతికి పోతుంది, పాత బతుకు అయితే మళ్ళీ కృష్ణ మీద నీళ్ళను కోల్పోతుందని చెప్తే కూడా ముందు బుకాయించే ప్రయత్నం చేసేది ముఖ్యమంత్రి, మంత్రులందరూ. చివరికి కేసీఆర్ పోరాటానికి బయటకు వచ్చి 4 లక్షల మందిని సభ పెట్టి ఆప్తనాన్ని రావాలన్న యుద్ధానికి అని చెప్తే తెలంగాణ దిగొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి తెలంగాణ హక్కును వదులుకో, కేఆర్ఎంపీకి ఇవ్వమని చెప్పి తీర్మానం చేసి, ఒకవేళ కేసీఆర్ పెట్టుకొచ్చుండకపోతే, కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టుండకపోతే ఈ పైకి మొత్తం కృష్ణ మీద ఉన్న ఒక ప్రాజెక్ట్ లేకుండా కేంద్రం చేతి పోతుంటే ఇవాళ నాగార్జున సాగర్ పరిస్థితి ఏమైందో చూసినాం. నాగార్జున సాగర్ కట్టపోయినా మన పోలీస్ వర్గాలు ఇప్పుడు మన ఏఈ కాదు కదా, మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు కూడా ఇవాళ సాగర్ ప్రాజెక్టు మీద పోయే పరిస్థితి లేదు. కేంద్ర వర్గాల ఆధీనంలోకి పోయింది. గత 10 సంవత్సరాలు ఏ నిమిషం అంటే ఆ నిమిషం నీళ్ళు వదులుకున్నాం. కరువు వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా 500 ఎకరాలకు నీళ్ళు కావాలంటే కూడా మన ఇంట్లో కుండలో ఉన్న నీళ్ళు ముంచుకున్నట్టుగా ప్రాజెక్టు గేట్లు తీసినాం, బ్రహ్మాండంగా పాలించుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. మొన్న కాలువ కింద, నాగార్జున సాగర్ కాలువ కింద దాదాపు 2 లక్షల ఎకరాల పొలాలు ఎండిపోయినాయి. అన్ని కూడా మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ సాక్షిగా ఈ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ మంత్రి, రోడ్డు భవన శాఖ మంత్రి, అక్కడి నుంచి అక్కడికి ఉన్న మొత్తం 5 ఎమ్మెల్యేల సాక్షిగా లక్షల ఎకరాల పొలాలు ఎండిపోయినాయి. కొట్లాడితే కేసీఆర్ కొట్లాడితే తప్ప, గులాబీ జెండా కొట్లాడితే తప్ప పట్టించుకునేవాడు. మరొక వైపు గోదావరిని తీసుకుపోయి కావేరీలో కలిపి తమిళనాడుకు నీళ్ళు ఇస్తా అని చెప్పి మోడీ మరొక కుట్రకు తెరలేపిండు. త్వరలోనే అది ప్రారంభం చేస్తామంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే తెలంగాణ శాశ్వతమైన ఎడారి అవుతుంది తప్ప తెలంగాణకు చుక్క నీళ్ళు మిగిలవు. గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పాలనలో కరువులో పోయినామో, మొత్తం కరువుతోని ఎట్లయితే నాశనమైనామో, ఏ రకంగా నీళ్లు లోపడిపోయి ఫ్లోరోసిస్ తోని 2 లక్షల మంది మొత్తం నాశనం అయిపోయిన నల్గొండ జిల్లా బిడ్డలు మళ్ళీ అంతకంటే దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. దాని మీద కొట్టాడాలంటే కూడా బీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ ఉండాలి, రాకేష్ లాంటి యువకులు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే కావాలి. ఈ విషయాలన్ని విషయంలో మనం పట్టభద్రులు తప్పకుండా తట్టి లేపాలి, వాళ్ళకి విషయాలను కూడా చెప్పాలి. పట్టభద్రులలో రిటైర్ అయిన ఉద్యోగస్తుల నుంచి ప్రస్తుత ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న నిరుద్యోగ మిత్రులు, ఈ మధ్యనే డిగ్రీలు కంప్లీట్ చేసి ఇంకా పై చదువు చదువుతున్న పట్టభద్రులు, ఓటర్లైన మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు, చైతన్యం ఉన్న వాళ్ళు, మనం కదిలిస్తే చాలు, అంటిస్తే చాలు, వెలగడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, మరి వాళ్ళందరినీ కూడా తట్టిలేపాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇందులో కూడా చాలా మంది గ్రాడ్యుయేట్ మిత్రులు వచ్చారు.
మహిళా సోదరిమణులు కూడా గ్రాడ్యుయేట్లు చాలా మంది వచ్చారు, ఓటర్ లేని వాళ్ళు వచ్చారు. మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది, పౌరులుగా మన బాధ్యత ఏంటి, పట్టభద్ర ఓటర్లుగా ఇప్పుడు మన బాధ్యత ఏంటనే విషయం కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. తప్పకుండా ఇవాళ కొట్లాడాల్సిన అవసరం ఉంది, పోరాటానికి పోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఇప్పుడు ఇంతకుముందు నాకే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎటువంటి అభ్యర్థో మనకు తేలిపోయింది, ఆయన గుణగానాలు ఏమి మనకు తేలిపోయినాయి. ఆనాడు మాట్లాడితే కొంతమంది నిజమే మొనగాడు అనుకున్నారు, హీరో అనుకున్నారు. కానీ దాని వెనకాల ఏం గుడి పుట్టాలి ఉందో, దాని వెనకాల ఏం చీకటి కోణం ఉందో, ఏ రకంగా మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి తన గొంతును ఉపయోగించుకున్నాడో మనకు అర్థమైంది. అది కాకుండా ప్రజల కొరకు కొట్లాడే గొంతు రైతుల నుంచి వచ్చి, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, మన నాగనే వచ్చిన కుటుంబం నుంచి వచ్చినవాడు, రైతుల సమస్యలతో పాటు అన్ని వర్గాల సమస్యలు, చదువుకున్న దాంట్లో ఏ వర్గం వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అనే విషయాన్ని తెలిసినవాడు, పల్లెటూరు నుంచి వ్యవసాయం నుంచి అమెరికా దాకా అన్ని సమాజాన్ని కూడా చదివి వచ్చిన వాడు, తప్పకుండా తన మాతృభూమికి మళ్ళీ సేవ చేయాలని చెప్పి తిరిగి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న నాయకుడు. తప్పకుండా తనైతే ఈ సందర్భంలో పార్టీకి ఉపయోగపడతాడు, ప్రజలకు ఉపయోగపడతాడు, తన గొంతును తన వాణిని ప్రజల కొరకు సమాజం కొరకు వినియోగిస్తాడన్న ఉద్దేశంతోనే రాకేష్ రెడ్డిని కేసీఆర్ గారు అభ్యర్థిగా నిర్ణయం చేసి పంపడం జరిగింది. గతంలో కూడా మనం చూసినాం, ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు మన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. అవసరమైన ప్రతి సందర్భంలో వాళ్ళ గొంతును మీ కొరకు వినిపించిండ్రు. మీరు ఏ ఆలోచనలతోనైతే గెలిపిస్తున్నారో దానికి అనుకూలంగా పనిచేసిండ్రు. మరి అదే పద్ధతుల్లో ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్లో వాళ్ళ గుణగణాలు చూసి ఎవరి వల్లనైతే ఇవాళ మనకు ఉపయోగం ఉంటుందో, ఈ ప్రత్యేకించి ఈ 3 జిల్లాలు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లాలు ఏదైతే మన గోదావరి మీద మనకు పోరాటానికి మనం సిద్ధపడిన సందర్భం వచ్చిందో, తప్పకుండా రాకేష్ లాంటి వాళ్ళు అయితేనే మన గురించి కొట్లాడడానికి, అది శాసన మండలిలో అయినా బయటనైనా రోడ్డు మీద కూర్చోవలసి వచ్చినా, జైలు పోవాల్సి వచ్చినా, ప్రజల కొరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.